హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో తెలంగాణ రైతు బంధుకు సంబంధించిన పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూద్దాం. అంటే మనకు ఇంతకు ముందు అయితే మనకు 2019 మాత్రమే మనకైతే పేమెంట్ స్టేటస్ చూపిస్తుంది. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. అందులోనే మనకు 2020 పేమెంట్ స్టేటస్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు విత్ ప్రూఫ్తో మీకు చూపిస్తాను 2020 పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చూసుకోవాలన్నది. సో మీకు వాటి గురించి మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మొదటిసారి నా ఛానల్కి విజిట్ చేసినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకుంటేనే నేను ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా సరే మీ మొబైల్లో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో మనం టాపిక్లోకి వచ్చేద్దాం. సో ఇది మనకు ట్రెజరీ తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇంతకు ముందు అయితే మనకు ఓన్లీ 2019 స్టేటస్ మాత్రం చూపించేది. కాకపోతే ఇంకొక అప్డేట్ అయితే ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, రైతు బంధు స్కీమ్ రబీ డీటెయిల్స్ అని ఇక్కడైతే రావడం జరిగింది. సో మనము ఇక్కడ వీటి మీద క్లిక్ చేయాలన్నమాట. మనం ఇంతకు ముందు ఉన్న వీటి మీద మనం క్లిక్ చేయకూడదు. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, రైతు బంధు స్కీమ్ రబీ డీటెయిల్స్ అని, వాటి మీద క్లిక్ చేయాలి. వన్స్ ఆ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇంకో పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. చూసుకోవచ్చు, ఆ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఇయర్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత పీపీబీ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. నేను ఒకసారి ఇప్పుడు మీకు అది చేసి ఒకసారి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత పీపీబీ నెంబర్ నేనైతే ఇచ్చాను. ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేశాను. వన్స్ ఆ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు, ఇక్కడైతే రావడం జరిగింది, పేరు రావడం జరిగింది, అలాగే ఎస్టీఓ కోడ్ నెంబర్ రావడం జరిగింది, అలాగే మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ మాస్క్లో ఉంది, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ రావడం జరిగింది. ఇక్కడ పేమెంట్ డన్ అని చూపిస్తుంది. ఇక్కడ అమౌంట్ ఎంత పడింది అది కూడా చూపిస్తుంది. సో ఇక్కడ డేట్ కూడా చూసుకోవచ్చు, 29/1/2020 అని కూడా ఇక్కడ కనిపిస్తుంది. మీరు చూసుకోవచ్చు క్లియర్గా. మన ట్రాన్సాక్షన్స్ ఐడి ఇవన్నీ క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు 2020/29/1 అని కనిపిస్తుంది. జనవరి 29న మనకైతే ఈ పేమెంట్ అనేది ఈ అకౌంట్లో రావడం జరిగింది. మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది చాలామంది అడుగుతున్నారు, 2019 చూపిస్తుంది ఇంకా అప్డేట్ చేయలేదు, 2020 ఎప్పుడు వస్తుంది సార్, లింక్ పెట్టండి అని చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పుడైతే మనకి క్లియర్గా అయితే మనకు రావడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. కాకపోతే కొంతమందికి అయితే డబ్బులు అనేవి పడలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎవరికైతే పడిందో వాళ్ళకే అయితే అమౌంట్ అనేది పడుతుందన్నమాట. కొత్త వాళ్ళకైతే ఎవరికి పడట్లేదని ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో మీరు వెయిట్ చేయండి, మీకు కూడా పడవచ్చు. లేకపోతే ఇలా ఈ విధంగా చెక్ చేసుకోండి, మీకు కూడా అమౌంట్ పడితే పడి ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా చెక్ చేసుకోండి. సో మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీకు కావాలనుకున్న నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. జై హింద్.